ఆయన ఎవరైనా పెద్ద ఆయన. ఈ పెద్ద ఆయనకి 82 ఏళ్ల వయసులో ఈ అటెన్షన్ అవసరమా? ఈవేళ యవనస్తులందరూ ఎక్కడున్నారు? ఏమనుకోకండి, కొంచెం కఠినంగా ఉన్నా భరించండి. ఆదివారం ఐపీఎల్ ఉందని ఎంతమంది యవనస్తులు ఆరాధన మానేస్తున్నారు? ఐపీఎల్ అంటే తెలుసా అయ్యా? ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఏంటది? క్రికెట్ మ్యాచ్. పోని ఇంట్లో కూర్చుని చూసేటి ఏది? ఐపీఎల్. మళ్ళీ ఏం చేస్తున్నాడు? అది సెల్ ఫోన్ ఏం చేస్తున్నాడు? మళ్ళీ బెట్టింగ్లు. నిన్నే చదివానండి ఒక వార్త. యవనస్తులందరికీ చెప్తున్నాను ఇది, దయచేసి యవనస్తులందరూ బిహేవ్ యువర్ సెల్ఫ్. నిన్నే చూశాను సోషల్ మీడియాలో, పోలీసులు ఒక ఆయన తీసుకెళ్లారు, ఒక పెద్ద మనిషిని. ఎందుకు తీసుకెళ్లారు అని అంటే అక్కడ రాయబడి ఉన్నది ఏంటని అంటే, ఆయన పెద్ద బ్యాంక్ మేనేజర్ గారట. ఆయన్ని పోలీసులు ఎందుకు పట్టుకెళ్లారు అని అంటే, ఆయన బ్యాంకులోనే చేస్తున్నాడు, మేనేజర్ ఆయన కాబట్టి బంగారం తాకట్టెట్టి 1,50,00,000 తీసుకున్నాడట ఆయన. ఆ 1,50,00,000 కూడా ఎక్కడ పెట్టాడు? బెట్టింగ్లు పెట్టేసి ఆర్పేశాడు మొత్తం. మరి ఇప్పుడు అందులో అరెస్ట్ చేయాల్సిన పని ఏముంది? బంగారమే కదా పెట్టాడు. అంటే 1 గ్రామ్ బంగారం పెట్టాడట. అర్థం అవ్వలేదు మీకు? ఏంటి 1 గ్రామ్ బంగారం అంటే ఆడవారికి బాగా తెలుసు. ఫుల్ గ్రామ్ బంగారం కాదు అది, రోల్డ్ గోల్డ్ బంగారం. మేనేజర్ ఈయనే కాబట్టి ఏం చేయడు? 1 గ్రామ్ బంగారం లోపల పెట్టేసి 1,50,00,000 తీసుకెళ్లి బెట్టింగ్లో ఆడేసాడు. మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నా, అసలు బ్యాంక్ మేనేజర్ అయ్యుండి సిగ్గు లేదా బెట్టింగ్ ఆడడానికి? ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా, బెట్టింగ్ లో డబ్బులు వస్తాయనా పోతాయనా? ఎప్పుడైనా మీరు చూసారా? తిరణాల్లో అయ్యి, తిరణాలు అంటే తెలుసా? ఇక్కడ పదం తెలుసుదా? ఓకే. తిరణాల్లో గుండాటని పెడతారు, అది తెలుసా? పదం తెలుసా? గుండాటని. మళ్ళా నిలబడినోడు ఏమంటాడు తెలుసా? కాయరాజా కాయ అంటాడు. ఏంటి అర్థం? వచ్చి డబ్బులు వేయరా బాబు అని. మీకు విచిత్రం చెప్పండి, ఇక్కడ మొదటి వేసినోడికి 5 రూపాయలు ఎత్తే 300 రూపాయలు ఇచ్చేస్తాడు. రెండో కూడా అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. ఇలాగా ఏమనుకుంటుందో తెలుసా? అయ్యి బాబు 5 రూపాయలకి 300. ఇప్పుడు ఆడు 10 వేసాడు, ఇంకొకటి 20 వేసాడు. మీకు విచిత్రం తెలుసో తెలీదో, ఈ గుండాట ఆడి ఓడికి 4-5 బ్యాచ్ ఉంటారు అక్కడ. ఆ బ్యాచ్ కాపుతారు ముందు. వాడు కాసింది ఈ డబ్బులే. వాడు పెట్టిన తర్వాత 300 ఇచ్చాడు, మళ్ళీ వెనకాల నుంచి ఆ 300 వీడికే వస్తాయి. అర్థం అన్న మీకు? చూసిన పిల్లగా ఏమనుకుంటున్నారు? ఇవాడు డబ్బులు ఈ బాబు అనుకో ఆడికి వేసేది. పాపం వాళ్ళ అమ్మగారు ఏదో తిరణాలకు వెళ్తున్నాం కదా, ఏదో తిన్ను జలసా చేయని ఏదో 100 రూపాయలకి ఎత్తిస్తే ఆ 100 పట్టుకు చిందులు పెట్టి. అర్థమైంది మీకు? ఇదంతా ఏంటి? గ్యాంబ్లింగ్ అన్నారు దాన్ని. ఏంటది? గ్యాంబ్లింగ్. ఇవాళ యువత దీనిలో పడిపోతుందండి. ఈ గ్యాంబ్లింగ్ లో పడి నీకు రూపాయి ఇవ్వడానికి ఎదురు నాయన బెట్టింగ్లు పెట్టింది, నీ రూపాయి లాక్కోవటానికి పెట్టాడు. ఇలా డబ్బు పోగొట్టి, సమయం పోగొట్టి, జీవితం పోగొట్టి, నీ పిల్లల కొరకు నువ్వు కష్టపడిన జీవితం ఎవరికో దారపోసి జైళ్ళు పోలవలసిన పని ఏంటి? అర్థం కావట్లేదా? అందుకనే ఈ గ్యాంబ్లింగ్ చుట్టూ ఎప్పుడైనా చూసారా? అక్కడే ఉంటాయి అన్ని సీసాలు, అక్కడే ఉంటాయి. ఏ సీసాలు మీ అందరికి అర్థం అవ్వాలి. అందుకనే దేవుని పిల్లలో మద్యముతో ఏమై ఉండకూడదు. ఎందుకట? మత్తులు ఎవరిని వదిలేస్తున్నాడు ఇతను? చెప్పాలి. ఎవరికి దూరం అయ్యాడు? దేవునికి దూరం అయ్యాడు. మద్యముతో మత్తులయ్యాడు. అక్కడ కింద చదువుతా, దానిలో ఏ వ్యాపారం ఉంది? దుర్వ్యాపారం. ఎంతమంది వేళ ఈ వ్యసన బాధితులై నష్టపోతున్నారు ఒకసారి గమనించమని ప్రాంత కోరుతున్నాను. యువత అంతటిని కోరుతున్నా. ఓకే, దుర్వ్యాపారం కాదు. అయితే ఎలా ఉండాలి? ఈ భయంకరమైన బానిసత్వం నుంచి తప్పించుకోవాలంటే ఎలా ఉండాలి? ఆత్మపూర్ణులయ్యుండు అన్నాడు. ఏముండాలి?